ఓకే, నమస్కారం అమ్మా. మీరు అందరూ ఎలా ఉన్నారో బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఈరోజు ఏం వండుతున్నానో చూపిస్తాను రండి. ఏం కూర ఇవాళ? చికెన్ కూర అమ్మా. ఇగో చికెన్ కడిగి ఇక్కడ పెట్టాను. ఇగో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర తరిగి ఇక్కడ పెట్టాను. ఇంకా మసాలా సరుకులు తీసి ఉంచాను. ఇవేంటి, ఏమేమి మసాలాలో చెప్పు. అల్లం, ఎల్లుల్లిపాయ, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ధనియాలు, యాలక్కాయలు. ఇవన్నీ కూడా మా అమ్మమ్మ స్పెషల్ మసాలా అండి. అంటే తక్కువ అన్నమాట, ఎక్కువ ఘాటు వేయకుండా. ఎక్కువ మసాలాలు తినకూడదు కదమ్మా, అందుకే కొంచెం తగ్గించేసాను. సరే అయితే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టానమ్మా. వేడెక్కిందమ్మా, నూనె వేయాలి. ఇక అమ్మ నూనె మరిగింది, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇంకా ఇలా కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయినాయి అమ్మ, చికెన్ వేయాలి ఈసారి. నీళ్ళం పొలం ఈ వీడియోలో ఇదే ఫస్ట్ టైం చికెన్ కర్రీ పెట్టడం కదమ్మమ్మ. అంటే షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను కదండి, అవి నేను వండియే. ఇదైతే మా అమ్మమ్మ వండుతుంది అనమాట. అప్పుడప్పుడు పాత వంటలు కూడా చూడండి అమ్మ, రుచి మీకే తెలుస్తుంది. మూత పెడదామమ్మా ఒక 5 నిమిషాలు. వచ్చిందామమ్మ? దమ్మ చూద్దాం, మగ్గిందేమో చూద్దాం. ఎంత వాటర్ వస్తున్నాయి ఇందులోంచి. ఇంకా మగ్గాల? ఈ నీళ్ళు ఇంకా కొంచెంసేపు అలా మగ్గాలమ్మా. మగ్గితే ఈ లోపల మసాలా రుబ్బి పెట్టుకుందాం. 5 నిమిషాలు మగ్గాలి. ఈ లోపైతే మనం మసాలా మిక్సీ పెట్టేద్దామండి. చూడండి, ఈ విధంగా అయితే మనం మిక్సీ పెట్టేసుకున్నాం. చూద్దాం రండి అమ్మ. మసాలా వేసేసుకుందాం. కొద్దిగా పసుపము, కారం తక్కువ, బాగా కారంగా ఉంటుంది అది. సరే. కారం అండి చాలా కొంచెం వేసుకున్నా కూడా చాలా స్పైసీగా ఉంటుంది. మేము ఆడించుకున్న కారం అయిపోయిందనమాట, అంటే బయట నుంచి తీసుకొచ్చారు. కళ్ళుప్పు సరిపోదేమో. ఇవన్నీ వేసాం కదండి, ఇలా కలుపుకోవాలి. కమ్మగా అయితే వాసన వస్తుందండి మసాలా అదిని. కొద్దిగా నీళ్ళు వేసుకున్నామండి.
ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోద్దమ్మా. మూత పెట్టుకుందాం. కొత్తిమీర ఇప్పుడు వేసేస్తావా? ఆ. ఇలా కలిపేసమ్మా ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే ఉడుకుతుంది. అప్పుడప్పుడు ఇలాంటివి మా పెద్దవాళ్ళ వంటలు కూడా చూడండి అమ్మా. బాగుంటాయండి. పాతకాలం వంటలు చాలా రుచిగా ఉంటాయి. ఒక 5 నిమిషాలు ఉడికిందేమో చూద్దాం రండి అమ్మ. ఆహా, మంచి స్మెల్ వస్తుందండి. గుమ్మగుమ్మలో ఉడిపోయిందా? ఇదే విధంగా వండుకోండి అమ్మ, ఎంత బాగుంటుందో ఈ కూర. స్టవ్ ఆఫ్ చేసే ఇంకా ఆఫ్ చేసేస్తున్నానమ్మ. ఉడికిపోయింది. ఇంకా చూడండి అమ్మ, వేడి వేడి అన్నం పెట్టుకున్నాను. ఇంకా కూర వేసుకుంటున్నాను చూడండి. తిని చూపింది. వేడి వేడిగా ఉందమ్మా చూడండి. కలుపుతున్నాను. చెయ్యి కాలిపోతుంది. చూడండి ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుందండి. నేను చెప్పటం కాదు కానమ్మా, మీరు ఇలాగే వండుకుని తిని చూడండి ఎంత బాగుంటుందో చూద్దరు కానీ. చూడండి ఎంత బాగుందో. మొక్క తిని చూడు, ఉడికిందా? చాలా బాగుంది. చాలా బాగుంది. చిన్నప్పుడు అండి మా అమ్మమ్మ చికెన్ కూర ఎలా ఉండేదంటే, అప్పుడు మా తాతయ్య గారు థియేటర్లో పనిచేసేవారండి. అయితే ఆయన చికెన్ అది తీసుకొచ్చేటప్పటికి 12 అయిపోయేది. అప్పుడేమో మాకు బొగ్గులపై ఉండేదండి కదమ్మమ్మ. అప్పుడు బొగ్గులపై మీద ఉండేది. అయితే కంగారుగా అప్పుడు మిక్సీ అది ఉండేది కదా, శనగల మీద మసాలా నూరుకుని గబగబా కూర మీద పొయ్యి మీద కూర వేసేసి చాలా తొందరగా ఉండి వేడిగా అయితే వడ్డించేదండి. అప్పుడు కూర అయితే చాలా టేస్టీగా ఉండేది. ఒక్కోసారి అయితే ₹2 గరం మసాలా, అదే మనం స్టార్ మసాలా అంటాం కదమ్మమ్మ, అది వేసేసేదాను కదా ఒక్కోసారి. అది చాలా బాగుండేది. అది కూడా చాలా బాగుండేదండి కూర. అంటే అప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఏం వేయకుండా స్టార్ మసాలా వేసి గబగబా వండి పెట్టేసేది అనమాట మాకు. అంటే అప్పటికే మేము ఆకలి అనేవాళ్ళు లేండి. అలా ఉండేది అనమాట. అప్పుడైతే ఆ కూరే ఏదో రుచిగా అనిపించేది. అప్పుడైతే ఎక్కువగా పారం కూడా తెచ్చేవారు కదమ్మమ్మ. పారం కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీకు కూడా వండి చూపిస్తుంది అమ్మమ్మ ఎలా వండుద్దో. సరే అయితే కూర అయితే బాగుందా? చాలా బాగుందమ్మ. ఇలాగ వండుకోండి. సరే అయితే ఇంక బాయ్ చెప్పే. మీకు నచ్చినట్టయితే అండి లైక్ చేయండి అమ్మ. ఉంటానమ్మా. బాయ్. ఓకే అండి, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. ఉంటాను.